వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. గాంధీ ఆశయము శాస్త్రి గారి ఆలోచన ప్రకారం జరిగితే దేశం సుభిక్షంగా ఉంటుంది. ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగాలి, శాంతి భద్రత పెరగాలి, ఇన్సూరెన్సు బ్యాంకింగ్ సిస్టమ్ మారాలి, వసతులు అన్నీ ఉండాలి. వసతుల ద్వారా ఆస్తుల కల్పన జరగాలి, భూముల రేట్లు పెరగాలి, పంటలు బాగుపడాలి, వర్షాలు బాగుండాలి, రిజర్వాయర్లు ఉండాలి. ఇది అందరి ఆశయం. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన, మోడీ గారి ఆలోచన. అందువల్లనే మోడీ గారి ఆలోచన వల్లనే ఈ దేశం 4వ స్థానం ఆక్రమించుకుంది ప్రపంచంలో ఆర్థిక. అది 3వ స్థానం కూడా రాబోతుంది 2047 నాటికి. అంటే వాళ్ళ యొక్క ఆశయం ఆ రోజు 2047కు 100 ఏళ్ళు అవుతాయి. స్వాతంత్రం వచ్చే నాటికి 1వ స్థానం రావాల భారతదేశం. అంటే ఇప్పుడు 25, మరొక 22 సంవత్సరాలు వారి ఇద్దరి ఆశయం నెరవేరేట్టుగా మోడీ గారి ఆలోచన వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్. నేను పాఠ్యపరంగా చెప్తున్నా వికసిత కమలం కూడా. వికసిత కమలం అంటే ఈ దేశానికి పరిస్థితే కాకుండా ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కూడా 100 ఏళ్ళు. ఆర్ఎస్ఎస్ యొక్క ఆలోచన కూడా సిస్టమ్, దాంట్లో మత సిద్ధాంతం లేదు. ఆర్ఎస్ఎస్ చాలా మందికి హిందూ మతం అనుకుంటున్నారు. అందరినీ కలపాలి, దేశ భవిష్యత్తు గట్టిగా ఉండాలి. ఒకప్పుడు జమ్మూ కాశ్మీర్ విడగొట్టేటప్పుడు తిరుగుబాటు పాకిస్తాన్లో ఉన్నప్పుడు సైన్యం సరిపోకపోతే మేము వస్తామని చెప్పినాను. కాబట్టి సైన్య పోషణ కూడా భారతదేశ సమగ్రతకు ఆర్ఎస్ఎస్ అవిరమణ ఉంది. కాబట్టి ఈ 100 ఏళ్ల పాలనలో అది కూడా ఉంది. ఈరోజు స్టార్ట్ అయింది, రేపు దసరా పూర్తి అయ్యేంతవరకు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.